మీ పత్తి పంటలో కూడా ఈ విధంగా పూత అధికంగా రాలుతూ ఉందంటే మనకి ఎందుకు రాలుతుందని అర్థం కాకుండా ఉంటుంది. ఇది ఎందుకు రాలుతుందనేది మనము కొన్ని తెలుసుకుందాము. ఈ పత్తి అధికంగా రాలడానికి కొద్ది కారణం అధిక వర్షాలు కురియడం వల్ల మనకు ఈవిర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ ఒకటే చోటే పక్కకు వెళ్ళిపోకుండా నీళ్ళు నిలబడడం వల్ల మనకి ఈవిర్ అనేది అవుతుంది. అలాగే పూతలో గులాబీ రంగు పురుగు ఉండడం ద్వారా మరియు ఆకు వెనకాల తెల్లదోమ, పచ్చదోమ లాంటి ఈ అపిడ్స్, జాసిడ్స్ లాంటివి అధికంగా ఉన్నప్పుడు కూడా పూత రావడం జరుగుతుంది. దీన్ని నివారించుకోవడానికి మనము ఈ వాటర్ అనేది ఎక్కువైనప్పుడు మనము ఈ సాల్లెమ్మడ కానీ, డ్రిప్ ఉంటే డ్రిప్ ద్వారా కానీ, అమోనియం సల్ఫేట్ కానీ మరియు యూరియా కానీ వదులుకోవడం వల్ల మనము ఈ ఈవిర్ని అరికట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ ఈవిర్ ఎక్కువైనప్పుడు మనకి చెట్లు పాలిపోయి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా చనిపోకుండా డ్రిప్ ద్వారా మనము ఎకరాకు 1 kg బ్లైటాక్స్ అనే మందును డ్రిప్ ద్వారా వదలవచ్చు. దీని ద్వారా మనము చెట్లు చనిపోకుండా కాపాడుకోవచ్చు. అలాగే వేరు పురుగు కొట్టుకోకుండా మనము క్లోరో50 అనే మందుని ఎకరాకు 1 లీటర్ వాడుకుంటే మనము ఈ చెట్లుని చనిపోకుండా నివారించుకోవచ్చు. అలాగే ఈ పూతలో గులాబీ రంగు పురుగుకు మనము సరైన మందు అంటూ ఉండదు. దీన్ని లార్వా స్టేజ్లోనే దీన్ని చంపేసుకోవడానికి మనము బైఫెంత్రిన్ అనే మందుని లీటర్ నీటికి 2 ml వేసుకొని స్ప్రే చేసుకోవడం ద్వారా మనము ఈ గులాబీ రంగు పురుగును కొద్ది వరకు మనము నివారించుకోవచ్చు. అలాగే మనము ఈ అపిడ్స్, జాసిడ్స్ మరియు తెల్లదోమ, పచ్చదోమ అనే మందులను నివారించుకోవడానికి జివోరా అని మనకి క్రిస్టల్ కంపెనీది కొత్తగా వచ్చింది. దీన్ని లీటర్ నీటికి 1 గ్రాము లేదంటే ఎకరాకు 250 గ్రామ్స్ లెక్కన వాడుకోవడం ద్వారా అపిడ్స్, జాసిడ్స్ని మనము మరియు తెల్లదోమ, పచ్చదోమను పూర్తిగా మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా మనము సస్యరక్షణ విధంగా మనము ఎల్లో స్టిక్స్ మరియు బ్లూ స్టిక్స్ని ఎకరాకు 10 నుండి 15 వరకు పెట్టుకోవడం ద్వారా కూడా ఈ దోమని మనము ముందుగానే అరికట్టుకోవచ్చు. ఇలాంటి రైతు సంబంధిత వీడియోలు మరియు సొల్యూషన్ల కొరకు మా మణికంఠ ఫర్టిలైజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ తోటి రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్.